ఈ రాష్ట్రాన్ని ఆయన తిరస్కరించారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి జరగనివ్వకూడదు, అభివృద్ధి జరగనివ్వకుండా ఆపాలి అని అంటే వస్తున్న పెట్టుబడులు పెడుతున్న పెట్టుబడిదారులను బెదిరించాలి, లేకపోతే ఏదైనా ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి, పెట్టుబడులు ఆగాలి. ఇదే ఆయన ఆలోచన. లేకపోతే ఒక ముఖ్యమంత్రి చేసిన విధానం, వ్యక్తి మాట్లాడే విధానం ఇదేనండి ప్రజాస్వామ్యంలో. అసలు ప్రజాస్వామ్యంలో ఈ పార్టీకి ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హతే లేదు వైసీపీ వాళ్ళకి. ఇంత దారుణమా? అంటే నిన్న మొన్న కూడా ఇవంతా వచ్చిన తర్వాత ప్రజలు కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడే అంటే ప్రజలు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి బయట ఉండడం అన్నది మంచిది కాదు, ఇటు ప్రజలకి మంచిది కాదు, ఆయనకు కూడా మంచిది కాదు. ఆయన జైల్లో ఉంటే ఉత్తమం, రాష్ట్రం బాగుంటుంది, ఆయన బాగుంటాడు. ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించి చెప్తా ఉన్నాం. వ్యక్తిగతంగా మాకే ఉంటుంది ఆయన మీద.